హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బీట్ మార్క్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ లిరిక్స్ కానీ ఈ ఫోటో యానిమేషన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్, లిరికల్ వీడియో, టర్బో VPN, క్యాప్కట్ లేటెస్ట్ అన్నీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు డౌన్లోడ్ చేసుకున్న టర్బో VPN అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇది టోటల్లీ ఫ్రీ. కింద ఉన్న క్యారెట్ సింబల్ క్లిక్ చేయండి. ఆల్టర్నేట్ వేరే మీ దగ్గర పనిచేసేది ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది చేసుకోండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి కనెక్ట్ అవుతుంది. పైన VPN అని పడింది. ఓకే, యాడ్ ప్లే అవుద్ది. ఇప్పుడు మినిమైజ్ చేద్దాం. యాడ్తో పని లేదు కాబట్టి క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకున్నాను. లాస్ట్కి వెళ్ళి ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇదే క్లిక్ చేస్తే మీకు కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా మీకు లిరిక్స్ ఎండ్ అయితే ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ చేయండి. డిలీట్ అయింది. ఓకే, ప్లస్ పైన ఫొటోస్, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న మీ ఫొటోస్ని కొన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. 1 and 2 3 4 and 5 6 7 8 9 and 10 11 12 13 14 15 16 and 17 18. ఓకే, ఇక్కడ మనకి HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఎక్కువైతే డిలీట్ చేసుకుందాం, తక్కువైతే యాడ్ చేద్దాం. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ ఫొటోస్ అన్ని పెట్టండి. ఫొటోస్ అన్ని జూమ్ చేసి మిడిల్లోకి పెట్టేశాను. మిడిల్లోకి పెట్టి ఫస్ట్కి వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసాను. ఫోటో క్లిక్ చేసి ఫోటో చివర వైట్ లైన్ ఉంటుంది, దీన్ని పట్టుకొని వెనక్కి డ్రాగ్ చేయండి. అంటే 0.8 సెకండ్స్ పెట్టాలి. 1 సెకండ్ కంటే తక్కువ ఉండాలి. ఇలా ప్రతి ఫోటోని టచ్ చేసి 0.8 సెకండ్కి జరపండి. స్క్రీన్ మీద మీకు ఆ ఫోటో మీద కింద టైం లైన్లో టైమర్ చూపిస్తుంది. దాన్ని 0.8 సెకండ్స్కి ఇప్పుడు నేను చేస్తున్నట్టు అన్ని ఫొటోస్ని పెట్టేసి కూడా 0.8 సెకండ్స్కి జరిపేసి ఇంకా లాస్ట్ ఫోటోని డిలీట్ చేస్తాను. మ్యూజిక్ కొన్నంత వరకు కరెక్ట్గా దీని వరకు పెట్టేస్తాను, సరిపోతుంది. ఇలా ఫోటోని సెట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ ఫోటో మీద టచ్ చేయండి. ఇక్కడ యానిమేషన్స్ అని ఉంటుంది. ఇవి మీకు ఎలా లోడ్ అవుతాయి అంటే VPN కనెక్ట్ చేసుకుంటే లోడ్ అవుతాయి. ఒకవేళ VPN కనెక్ట్ చేసినా లోడ్ అవ్వకపోతే ఒకసారి ఈ క్యాప్కట్ని క్లోజ్ చేసి అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి, వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ప్రో ఫీచర్స్ అని కనపడుతున్నాయా? ఇవి లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. నా దగ్గర నుంచి మీరు క్యాప్కట్ని ప్రో లేటెస్ట్ వెర్షన్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి లాగిన్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేయండి. Gmailకి ఒక OTP వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ పేరు పెట్టుకుంటే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ విత్ ఈమెయిల్తోనే చేయండి. జీమెయిల్తో లాగిన్ అవ్వదు కాబట్టి ఈమెయిల్ అనే ఆప్షన్ వాడుకొని లాగిన్ అవ్వండి. అయితే మీకు కొంచెంసేపటికి ఇవన్నీ లోడ్ అవుతాయి. ఓకే, ఇందులో మీకు ఇక్కడ క్రాస్ షేక్ అని చూసారా? ఇది పైన టైం లైన్ జరపండి. క్రాస్ షేక్ అని ఉందా? ఈ ఒకే ఎఫెక్ట్ని అన్నిటికీ యాడ్ చేయండి. ఇది ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ప్రతి ఫోటోకి ఒకే ఎఫెక్టు, ఎందుకంటే ఆ బీట్కి ఇదే బాగుంటుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమో చూశారు కదా, దీన్నే అన్నిటికీ పెడుతున్నాను. ఇలా ఒకటే ఎఫెక్టు అన్ని ఫొటోస్కి యాడ్ చేసేయండి. పైన టైం లైన్లో ఫోటో జరపాలి, కింద ఎఫెక్ట్ పైన టచ్ చేయాలి. అంతే, సింపుల్ అండి. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఫొటోస్కి పెట్టేసేయండి. ఇది రైట్, అన్ని ఫొటోస్కి వచ్చేసినాయి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు బీట్ మార్క్ ఎలా ఉంటుందని. ఇట్లా ఈ లిరిక్స్ ప్లే అయిన తర్వాత ఫోటో యానిమేషన్ ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఈ ఫోటోకి యానిమేషన్, ఈ ఫోటోకి మిస్ అయింది. ఇది క్లిక్ చేశాను, యానిమేషన్స్, క్రాస్ షేక్. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్దాం. వెరిఫికేషన్ చేసుకోండి అన్ని ఫొటోస్కి వచ్చినాయా లేదా అని. ఈ విధంగా ఓకే,
రైట్, చాలా బాగుంది, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. బీట్ మార్క్ సింక్ అవుతుంది, డెమో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత నేను మీకు VPN డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని కూడా ప్లే చేసి చూపిస్తాను. వీడియో సేవ్ అయిపోయింది. రైట్, పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేసి యాడ్ స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసి ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తాను. గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లే చేశాను. ఇదేనండి మీరు స్టార్టింగ్లో చూసిన డెమో. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.